హాయ్ అండి అందరికీ. నేనైతే వీడియో షూట్ చేయడానికి మొబైల్ చేతిలో పట్టుకొని తీయడం అయితే చాలా ఇబ్బంది అవుతుందని స్టాండ్ అయితే ఆర్డర్ చేసుకున్న అమెజాన్ నుండి 800 రూపీస్కి అండి. ట్రైపాడ్ చాలా బాగుంది. ఎవరికైనా ఇబ్బందిగా ఉంది వీడియోస్ తీయడం కోసం, షూట్ చేయడం కోసం అనుకునే వాళ్ళైతే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాం. దీనికైతే 800 రూపీస్ అండి కాస్ట్. అయితే ఇలా ఉంటుంది. ఇది మనకు చాలా ఈజీగా అవుతుంది వీడియోస్ తీయడం కోసం. అయితే దీనికైతే ఇక్కడ మనకు లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ఓపెన్ చేసుకొని మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో మనం మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. దీనికైతే 3 లెగ్స్ వచ్చాయి. ఇవైతే బటన్స్ ఓపెన్ చేసుకొని మనకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో పెట్టేసి మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మనకైతే పైన అయితే మొబైల్ పెట్టుకోవడం కోసం, మొబైల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అయితే మనకైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రూలు ఉన్నాయండి. మొబైల్కి కానీ సైడ్కు స్ట్రైట్గా కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి మొబైల్ని అయితే మనకు డైరెక్ట్గా చూస్తే అయితే ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ స్క్రూలు ఉన్నాయండి. మిడిల్లో కూడా మనకు హైట్ అనుకోవడం కోసం కూడా ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారండి. అది టైట్ చేసుకోవచ్చు, అది కదలకుండా. దీన్ని లూజ్ చేసుకుంటే మనకు కొద్ది హైట్ కావాలంటే హైట్ చేసుకోవచ్చు అండి, టైట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా స్క్రూ లూజ్ చేసుకొని ఇలా మనకి ఇంకా హైట్ కావాలంటే ఇలా పైకి అనుకోవచ్చు. మళ్ళీ మనం స్క్రూ టైట్ చేసుకోవాలి. మనకు ఇంత హైట్ వద్దనుకుంటే మళ్ళీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇది అయితేనే మన మొబైల్ పెట్టుకోవడానికి. మనకైతే షార్ట్స్ తీయడం కోసము, లాంగ్ వీడియోస్ తీయడం కోసం కూడా 2 సైడ్స్ ఇచ్చారండి. ఇదైతే లాంగ్ వీడియోస్ తీయడం కోసం అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని విప్పేసి మనకైతే షార్ట్స్ తీయాలి అనుకున్నప్పుడు మనము ఈ సైడ్ కూడా మనకు ఇచ్చారు, మళ్ళీ ఇలా చేసుకోవచ్చండి. షార్ట్స్కైనా లాంగ్ వీడియోస్కైనా ఏ వీడియోస్ తీయాలనుకున్నా కూడా మనకైతే అడ్జస్ట్ చేసుకోవడానికైతే ఇక్కడ స్క్రూలు అయితే 2 సైడ్స్ ఇచ్చారు. నేనైతే లాంగ్ వీడియోస్ కోసం అయితే సెట్ చేస్తున్నా. ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి. మన మొబైల్ అడ్జస్ట్ అంటే మన మొబైల్ హైట్ని బట్టి చేసుకోవాలండి. దీనికైతే మెయిన్ ఏంటంటే మొబైల్కి సైడ్కి అయితే వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్స్ ఉన్నాయి. చూసి అయితే ఫోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని ఇలా ఫోన్ పెట్టుకున్న తర్వాత ఇది మనకైతే స్క్రూ అయితే లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి ఉంది. ఇలా టైట్ చేసేసుకోవాలి. మళ్ళీ మనకు వెనక సైడ్ వీడియో తీయాల్సి వస్తే ఇలా వెనక కూడా ఒక స్క్రూ ఉంది. ఆ స్క్రూ లూజ్ చేసేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. మనకైతే సైడ్ కావాలంటే, వెనక సైడ్ కావాలంటే మనకైతే స్క్రూలు ఉన్నాయండి. అక్కడ లూజ్ చేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంటే అక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉందండి. అది కూడా మనకు రౌండ్గా ఎక్కడ కావాలన్నా తిప్పుకోవడానికి కూడా ఒకటి ఉంది. అది స్క్రూ లూజ్ చేసేసుకొని మనకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము సెట్ చేసుకోవాలండి. మనకు హైట్ తక్కువ కావాలంటే కూడా కింద క్లిప్స్ ఉన్నాయి, వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సెట్ మొత్తం టైట్ చేసేసుకొని సెట్ చేసుకొని మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు. చాలా ఈజీ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ వాటిని మనం షార్ట్గా చిన్నగా చేసుకోవాలంటే లాక్ బటన్స్ అన్నీ తీసేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని లాక్ బటన్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలండి. మిడిల్ దానికి కూడా ఒక స్క్రూ ఉంది, అది కూడా లూజ్ చేసేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయిపోయాక అన్నీ మనము మళ్ళీ టైట్ చేసుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మనమైతే ఈ ట్రైపాడ్ని అయితే ఎక్కడైనా సరే క్యారీ చేసుకోవడానికి
మన క్యారీ చేసుకోవడానికి అయితే ఒక బ్యాగ్లా ఇచ్చారు. దీంట్లో అయితే మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. ఈ విధంగా చాలా ఈజీ ఉంది. థ్యాంక్ యూ.